హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు వెజిటేబుల్స్తో పకోడీ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా చేశారా? లేదంటే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా వేడివేడిగా చేసుకొని టీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే ఇప్పుడంతా పిండి అంతా జల్లించుకున్న తర్వాత దీనిలోకి ఒక మిర్చి సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు పాలకూర, ఒక 1/2 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. దీనిలోకి సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్. మీ దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి తీసేసుకోవచ్చు. క్యాబేజీ కొంచెం తీసుకున్నాను సన్నగా తరుక్కొని. ఈ విధంగా దీనిలోకి ఒక 1/2 క్యాప్సికమ్, ఒక స్పూన్ సాల్ట్. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ కారం. కొంచెం తగ్గించాను ఎందుకంటే ఒకటి మిర్చి వేసాను కదా, అందుకని కొంచెం వాము కూడా వేసేసుకోవాలి. కొంచెం నలుపుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పసుపు. దీనిలోకి కొంచెం ధనియాల పొడి, జీరా పొడి కొంచెం కలిపి వేసేసాను. దీనిలోకి వంట సోడా కూడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అది చిన్న స్పూన్ కాబట్టి 1 వేసాను. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుంటూ శనగపిండి వెజిటేబుల్స్ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. పిండి అనేది వాటర్ అనేది ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఈ విధంగా వేసేసుకోండి. లూజ్గా చేస్తే పకోడీ అనేది ఆయిల్ బాగా పీల్చేస్తుంది, అందుకే కొంచెం గట్టిగానే తడిపేసుకోండి పిండి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసాక ఒకసారి ఇలా కొంచెం గరిటెతో ఇలా కలపండి. కలిపాక ఒక సైడు కాలాక నెక్స్ట్ సైడు టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటే వెజిటేబుల్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మిగతా పిండి కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇది సాస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు చూడండి ఇది కూడా సేమ్ అలాగే కొంచెం కాలాక ఇలా స్పూన్తో నొక్కుతూ నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకున్నాక ప్లేట్లోకి తీసుకుంటే వెజిటేబుల్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చూడడానికి ఇలా సాస్లో ముంచుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా తిన్నాక ఒక కప్పు టీ తాగితే